శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి జాతకులకి గురుగ్రహ వక్ర సంచార కారణంగా 119 రోజుల పాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. గురువు, శుభగ్రహ గురువు ధనుస్సు రాశికి అధిపతి. ప్రతి సంవత్సరం గురువు దాదాపుగా 125 రోజుల వరకు ఆయన తిరోగమనంలో ఉంటారు. అంటే ఒక్కోసారి వక్రంలోకి వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ 2024 అక్టోబర్ 9వ తేదీన వృషభ రాశిలో, అంటే మీకు 6వ స్థానంలో, మృగశిర నక్షత్ర 2వ పాదంలో 9వ తేదీ మధ్యాహ్నం 2:04 వక్రం ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 26వ తేదీకి మృగశిర 1వ పాదంలోకి వస్తాడు, అంటే వెనక్కి నడుస్తాడు. నెక్స్ట్ నవంబర్ 23వ తేదీకి రోహిణి 4వ పాదంలోకి, డిసెంబర్ 23వ తేదీకి రోహిణి 3వ పాదంలోకి, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాదం వెనక్కి వస్తుంటాడు. అలా వెనక్కి సంచారం చేస్తూ 2025 ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:45 రోహిణి నక్షత్రంలోనే ఆయన వక్ర త్యాగం జరుగుతుంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ముందుకు ప్రయాణం అవుతారు. అంటే 119 రోజుల పాటు ఈ వక్రగమనం జరుగుతుందన్నమాట. సహజంగా గురువు యొక్క అనుగ్రహం ప్రతి వ్యక్తికి ఉండి తీరాలి. విశాలమైనటువంటి దృక్పథాన్ని అందిస్తుంటాడు, శ్రేయస్సునిస్తాడు, అదృష్టాన్ని, ఒక ఆశావాదంతో కూడినటువంటి శక్తి సామర్థ్యాన్ని, శక్తి సంపన్నాన్ని శుభగ్రహ గురువు అందిస్తాడు. చక్కటి జ్ఞానం, ఆధ్యాత్మికత, దాతృత్వం, విద్యాజ్ఞానం, విద్యాబుద్ధులు అలవని చక్కగా మనకు చేకూరే విధంగా, అభివృద్ధి చెందే విధంగా, దానితో ధనాభివృద్ధి, విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి, క్రమశిక్షణ, పటిమ, సరైనటువంటి స్థితిలో ఆచరణాత్మకత, క్రియాశీల నిర్మాణం, శీఘ్రమైన ఆలోచనలు, ఎత్తులకు పై ఎత్తులు వేసేటువంటి ఆలోచనలు, ఎదుటివారు మాట్లాడుతున్నారనగానే వారు ఏం మాట్లాడబోతున్నారు, ఏం ప్రశ్నించబోతున్నారని ముందుగానే ఊహించి దాన్ని సిద్ధంగా దానికి ఆన్సర్ రెడీగా ఉంచేటువంటి స్పాంటేనియస్ స్థితిని గురువే మనకు అందిస్తుంటాడు. అంటే కొంత బుధువుగా అనుకూలించాలి, కానీ ఆ గురువు కూడా అనుకూలం కూడా తప్పకుండా తీయాలి. ప్రజ్ఞా పాఠవాలు, వ్యక్తిగత వృద్ధి, వ్యక్తిగత సామర్థ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఇవన్నీ కూడా ఈ గురువు వలన మనకు వచ్చేటువంటి. అలాంటి గురువు 119 రోజుల పాటు ఆయన వక్రంలో ఉన్నాడు. మరి ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాయింట్ వైజ్ చెప్తా. ఒక 3-4 పాయింట్లు. పాయింట్ 1 ఏమిటంటే, మీకు నిత్యం దినచర్య ఏదో ఒకటి ఉంటుంది. నిద్ర లేచి మొదలుకొని దంతధావనం దగ్గర నుంచి నెక్స్ట్ పూజ చేసుకోవటం, స్నానం చేయటం, పూజ చేయటం, ఆ విధంగా రాత్రి పడుకోబోయేందుకు ఆఫీస్కి వెళ్ళటము, ఇక వృత్తులు, వ్యాపారాలు, కార్యారంభాలు, ఎన్నెన్నో ఉంటాయి. ఏదో ఒక దినచర్య ఉంటూనే ఉంటుంది. ఈ దినచర్య టైం టేబుల్ ప్రకారంగా కొంతమంది పాటిస్తుంటారు. సిస్టమేటిక్గా పాటించేవారు కొంత ఉంటారు. వారు సిస్టమేటిక్గా పాటిస్తుంటేనే తగిన విధంగా ఆర్థికంగా ఎదుగుదల కూడా జరుగుతుంటుంది. అయితే ధనుసు రాశి వారికి ఈ సిస్టమేటిక్గా ఉండేటువంటి దినచర్యని ఒక్కోసారి వారు ఎదుర్కొనే సవాళ్ళు ఏవో ఉంటాయి. అలాంటి సవాళ్ళ వలన దినచర్యని ప్రాపర్గా నడిపించలేకపోతారు, సిస్టమేటిక్గా నడిపించలేకపోతారు. టైం టేబుల్ భంగం అయిపోతుంది, సరిగ్గా దినచర్యను ఆచరించలేరు. ఇది మొదటి మైనస్ పాయింట్. మరి ఎందుకు ఆచరించలేరు? దీనికి ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే ఉంది. సోమర్తనం కొంత పెరుగుతుంది. సోమర్తనం పెరిగిన కారణంగా ఇది కొంచెం దినచర్య అనేది ఆగిపోతుంటుంది. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్త. సోమర్తనాన్ని దగ్గరికి రానియకుండా ఉండటమే తీసుకునవలసిన జాగ్రత్త. నెక్స్ట్ 2వ పాయింట్ ఏంటంటే, మీ నిర్ణయాలు ఒక్కోసారి ఎలా ఉంటాయంటే, మీరు వ్యవహరించే తీరంతా కూడా కొంచెం ఇగోగా ఫీల్ అవుతుంటారు. నన్ను మించిన వారు లేరు, నేనే నెంబర్ 1, నేను చెప్పిందే
సరైనటువంటి పద్ధతి, ఇతరులు చెప్పిన సరైన పద్ధతి కాదు, అందరూ నేను చెప్పి నడుచుకోవాలి, ఇలా చెప్తున్న కారణంగా మీరు ఇగో పెంచుకుంటారు. ఇలాంటి ఇగో పెంచుకున్న కారణంగా ప్రధానంగా ఏర్పడేది ఏంటంటే మీకు శత్రువులు పెరుగుతారు. ఈ శత్రువులు పెరిగి వారేదో పాచికలు ఉపయోగిస్తుంటారు. ఎప్పుడైతే వారు పాచికలు ఉపయోగిస్తారో ఆ పాచికలు మీ దృష్టికి రాగానే మీరు దాని మీద ఇంకా కుస్తీ పట్టాల ఉద్దేశంతో ద్వేషం కూడా పెంచుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయాలనుకుంటారు, ఒక్కోసారి బీపీ పెంచుకుంటారు. దీనివల్ల మీకు అనారోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రధానంగా దీన్ని తగ్గించుకోవాలి. ఏం చేయాలంటే ఈ శత్రువులతో విభేదాలు కూడా వస్తుంటాయి. మిత్రులు కూడా శత్రువులు అవుతుంటారు, సహోద్యోగులు కూడా శత్రువులు అవుతుంటారు, పై అధికారులు శత్రువులు అవుతుంటారు, కుటుంబంలో వ్యక్తులు శత్రువులు అవుతారు, ప్రక్కింటి వారు వెనకింటి వారు అందరూ శత్రువులు అవుతారు. ప్రధానంగా దీనికి అందరి ప్రధాన కారణం ఈగో, ఒక టైప్ ఆఫ్ అహం. ఆ ఈగో అనేటువంటిది మిమ్మల్ని నట్టేట ముంచుతుంది. కనుక ఈగోని కొంచెం దూరంగా ఉంచాలి. రెండవ జాగ్రత్త, ఈగో ఉండకూడదు. మొదటి జాగ్రత్త, సోమరితనాన్ని విడనాడాలి. రెండవది, ఈగోని కట్టిపడేయాలి. ఎప్పుడైతే ఈగోని కట్టిపడేస్తారో శత్రువులు కూడా మిత్రులు అవుతారు, పై అధికారులు కూడా మీకు దగ్గర అవుతారు, అందరితో కలిసిమెలిసి తిరగలుగుతారు, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి, కొత్త కార్యక్రమాల వైపు మీరు నడుచుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి, ఎన్నెన్నో ప్రయోజనాలు అంటూ ఉంటుంటాయి ఒక ఈగో తగ్గితే. నెక్స్ట్ మూడవ పాయింట్, పనిలో నిబద్ధత లోపిస్తుంటుంది. కార్యదీక్ష దక్షత అని ఒకటి ఉంటుంది కదా, ఆ కార్యదీక్ష దక్షత కూడా లోపిస్తుంటుంది. ఒక్కోసారి ఈ కార్యదీక్ష దక్షత లోపించిన కారణంగా, నిబద్ధత లోపించిన కారణంగా ప్రతిభా పాఠవాలన్నీ కూడా దెబ్బతింటాయి. అందుచేత ఏం చేస్తారు? మీలో కార్యదీక్ష దక్షత బాధ్యత, ఆ బాధ్యత ఏదైతే ఉందో, ఏ బాధ్యత స్వీకరించుకుంటారో ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చని కారణంగా మీరేమవుతారు? ఎదుటి వారికి లోబడతారు, పై అధికారుల చేతిలో చిక్కి ఆట బొమ్మలుగా మారుతారు. దీంతోపాటు శత్రువుల యొక్క పంజా కూడా పెరుగుతుంటుంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, మేము చేసే ముఖ్య వృత్తుల్లో కావచ్చు, ఎదుటి వారికి ఛాన్స్ ఇస్తారు, మేము కీలు బొమ్మలుగా మారిపోతారు. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి రాజీ పడుతూ కూడా మీరు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే రాజీ పడుతూ ముందుకు వెళ్తారో దానివల్ల ఏమవుతుంటే ఆర్థిక పరిస్థితులు కూడా అడుగుంటుంటాయి. కనుక రాజీ లేనటువంటి స్థితిగతులు ఉండాలి అంటే మీరు కార్యదీక్ష బాధ్యతను డెవలప్ చేసుకోవాలి. ఏ జాగ్రత్త తీసుకోవాలి? మీకు ఏ బాధ్యతలైతే అందజేశారో, ఏ బాధ్యతలైతే మీరు స్వీకరించారో ఆ బాధ్యతలను నిర్వహించేటువంటి విధంగా, సక్రమంగా ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా ఉండాలి తప్ప ఆ బాధ్యతను విస్మరించే విధంగా ఉండకూడదు. ఇది కూడా మూడవ జాగ్రత్త. నెక్స్ట్ నాలుగవది ఏంటంటే జిహ్వచాపల్యం పెరుగుతుంటుంది. అది తిందాం, ఇది తిందాం, ఏదో రకరకాలైనటువంటి పిజ్జాలు, ఫాస్ట్ జంక్ ఫుడ్స్ ఉంటాయి. ఇలాంటి జంక్ ఫుడ్స్ విపరీతంగా తినేయాలనేటువంటి తపన, ఆతృత, ఆసక్తి పెరుగుతుంది. ఎక్కడో ఒక చిన్న ప్రోగ్రాంకి వెళ్తారు, అక్కడ ఏదో తింటారు, ఆ మంచూరియాని అదని ఇదని తింటారు, చాలా రుచిగా ఉంటుంది. సో ఎప్పుడో 6 నెలలకు సంవత్సరం ఒకసారి తింటే బాగుంటుంది. ఇంకా అదే పనిగా సాయంత్రం కాగానే కొంచెం అది తిందాం ఇది తిందాం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రుచి బ్రహ్మాండంగా ఉంటుంది, డబ్బులు పట్టి డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి, జిహ్వచాపల్యం తగ్గట్టుగా మీరు తింటుంటారు. అంత అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏమొస్తుంది? అనారోగ్యం పెరుగుతుంటుంది. అనారోగ్యం పెరుగుతున్న కారణంగా ఏమవుతుంటుంది? డాక్టర్ గారి దగ్గరికి పోవాలి. డాక్టర్ గారి దగ్గరికి పోతే డాక్టర్ మందులు ఇస్తారు. డాక్టర్ సార్ ఆ మందులకి తగ్గవచ్చు, తగ్గపోవచ్చు, మీరు సరైనటువంటి పథ్యం చేయకపోవచ్చు. కనుక ఈ జంక్ ఫుడ్స్తో పాటు ఇతర కొన్ని అలవాట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ముఖ్యంగా ఏం చేయాలంటే మీ వ్యక్తిగత జిహ్వచాపల్యాన్ని తగ్గించుకోవాలి. తినండి, కానీ ఎప్పుడో 6 నెలలకు సంవత్సరాలకు అట రేర్గా అరుదుగా తినడానికి
ప్రయత్నం చేయండి. మీరు గందరగోళంగా ఉంటారు. పరిస్థితి అంతా టెన్షన్గా ఉంటుంది. ఈ టెన్షన్గా ఉంటే ఎట్లా అట్లా పోయి కాసేపు తినేసేసి చాయ్ తాగొద్దామని వెళ్తారు. అక్కడ అది ఇది తినేస్తారు. దీనివలన అనారోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం తగ్గిపోతుందో దాని ప్రభావం కుటుంబం మీద పడుతుంది. ఒక్కోసారి అది మరీ ఎక్కువైతే ప్రాణాపాయం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో 4వ జాగ్రత్త ఏంటంటే జీవచాపల్యాన్ని తగ్గించుకోవాలి. కనుక ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే నువ్వు ఈ 119 రోజుల్లో శుభగ్రహ గురువు పరోక్షంగా అనుకూలించే విధంగా ఉంటాడు. నెక్స్ట్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి మనసు కోతి, అది ఏదంటే ఏదో ప్రకారంగా మిమ్మల్ని ఆడిస్తుంటుంది. కనుక ఆడించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే అక్టోబర్ 9వ తేదీ దగ్గర నుంచి 2024 అక్టోబర్ 9 నుంచి రాబోయే 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు గల 119 రోజుల్లో వచ్చేటువంటి గురువారాలు, వారానికి ఒక రోజు వస్తుంది గురువారం. ఆ గురువారాల్లో ప్రత్యేకంగా మీరు ఏం చేయాలంటే జస్ట్ కర్చీఫ్ తీసుకోండి, హ్యాండ్ కర్చీఫ్, రుమాలు. ఎలాంటి రుమాలు తీసుకుంటారు? ఆకుపచ్చగా ఉండేటువంటి రుమాలు, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కావచ్చు, కొంచెం లైట్ గ్రీన్ కావచ్చు, చిలకాకుపచ్చ, ముదురాకుపచ్చ, ఎలాంటిదైనా సైజు, ఏది సైజు అంత సైజు తీసుకోండి. ఒక్కోసారి అవి దొరకకపోతే బయట క్లాత్ కొని కట్ చేసుకోండి. ఒక 1/2 మీటర్ తీసుకున్నామంటే 4 ఖర్చులు అయిపోతాయి. దాన్ని చక్కగా గురువారం పూట హ్యాండ్స్ వాష్ చేసుకున్న తుడుచుకోవచ్చు. అలాగే చెమట పట్టిన తుడుచుకోవచ్చు. ఈ రోజులో చెమట పట్టకపోయినా అప్పుడప్పుడు చూస్తుంటే మీ యొక్క చూపు, ఈ నేత్రాల నుంచి వచ్చే చూపు ఆ ఆకుపచ్చ క్లాత్ మీద పడుతుంటే దానివలన పరోక్షంగా మీలో కొన్ని మార్పులు కనబడుతుంటాయి. సరే, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటారు. ఈ ప్రార్థనతో పాటు ప్రతి గురువారం కూడా ఇది నిత్యము ఆకుపచ్చని రుమాలనే వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థర్స్డే గురువారాలు మాత్రమే చేస్తూ ఉండండి. అది కూడా ఫిబ్రవరి 4వ తేదీ వరకు. ఆ విధంగా చేస్తుంటే కొంత మెరుగైన పరిస్థితి రావడానికి అవకాశాలంటూ తప్పక వస్తాయి చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.